హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం సింపుల్గా దాబా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. సో మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. సో ఇక్కడ మనం చికెన్ అయితే తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి చూపించిన విధంగా. మీరు లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసుకునేటట్లయితే ఇవన్నీ తగ్గించవచ్చు. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే లాస్ట్లో గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చండి. సో ఇక్కడైతే నేను ఇవి స్పైసెస్ వేసినాను కాబట్టి లాస్ట్లో గరం మసాలా అయితే వేయను. సో మనకి ఈ ఫ్లేవర్ అనేది సరిపోతుంది కాబట్టి నేను గరం మసాలా అయితే స్కిప్ చేసేస్తాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి అలా కలుపుతూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం డైరెక్ట్గా వేయకుండా ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం జ్యూసీగా ఉండేటప్పుడు వేస్తే మనం ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడైతే మేము ఇలా ఎప్పుడు చేసినా ఇలానే వేస్తాము. సో ఇప్పుడు మనకు కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఒకసారి అలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇక్కడ. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే మన ఫ్లేవర్ అనేది మనకు ఫ్రై ఫ్లేవర్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా వేస్తే బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ అంతా ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఎక్సెస్ వాటర్ అనేది అంతా బయటికి వచ్చాయి. ఇక్కడ మనమైతే వాటర్ యాడ్ చేయకూడదండి. మనకు అందులో నుండి వచ్చే ఎక్సెస్ వాటర్తోనే చికెన్ అనేది కుక్ అవుతుంది. సో చూసినారు కదా మనకి ఎన్ని వాటర్ వచ్చాయో. సో ఈ వాటర్లోనే మనకు లాస్ట్ వరకు చికెన్ అయితే కుక్ అయిపోతుంది. మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి, చికెన్ అనేది మాడిపోకుండా. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా. ఇక్కడైతే మేము 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి మీ స్పైసీనెస్ తగ్గట్టు. ½ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే అలా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత చూస్తే మనకేంటంటే ఆయిల్ అనేది అంతా పైకి తేలుతుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అంతే, మనకి చికెన్ అనేది ఇంకా కుక్ అయిపోతుందండి. 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి చూసినట్లయితే చికెన్ అనేది మనకు సాఫ్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ అనేది అంతా పైకైతే వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ వేలో అయితే చేసేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి. సో మనకు చికెన్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఇంకా చికెన్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయిపోయిందండి. సో టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.